అది. గురువుగారు పుస్తకాలు నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ కంటే అనుభవంతో నేర్చుకున్న పాఠాలకు చాలా విలువ ఉంటుంది. అవును. మీ దగ్గర నుంచి మేమైతే ఎంతో నేర్చుకోవాలి. అయ్యో! అది ఎంత నేర్చుకున్నా ఇంకా తక్కువే. ఈ ఎపిసోడ్‌లో మాక్సిమం మాకు వీలైనంత ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. అలాగే మరి తప్పకుండా మీరు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్తాను. మరి అదే చెప్తున్నాను. మీ అనుభవం ద్వారా మాకు ఈ జనరేషన్‌కి ఇవ్వాల్సిన ఏదైనా ఒక సూచన అంటే ఏమిస్తారు? నేను సూచన అంటే నేనేమి అలా చెప్పడం కష్టం కూడా. ఎలా ఉండాలంటారు? 3 జనరేషన్‌లు చూసారు మీరు. అవును. ఈ జనరేషన్‌లో ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే నడుస్తుంది, ఇలా ఉండకూడదు. అదేది శాసించి చెప్పకూడదమ్మా. హ్మ్. ఎవరికి వాడు తెలుసుకోవాలి. గురుగారు మీరు గమనించారు కదా! అప్పటికి మీరు 1935లో పుట్టినప్పుడు ఆ టైంలోనే కదా గురుగారు? 1937. 37. 37లో ఉండే తీరు ఇప్పుడుకి చాలా 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 అవును. మార్పులొచ్చేసాయి. అవును. ఆడవాళ్ళు బయటకొచ్చే పరిస్థితి లేదు అప్పట్లో. అమ్మగారిని మీరు గమనించినట్లయితే అవును. ఇట్లా అంతా ఇంట్లోనే ఉండాలి. బయటికి కనిపించకూడదు. ముసుగు కనిపించకూడదు. వేసుకునే అన్ని వెళ్ళాలి. శాసనాలు అన్నీ ఉండేవి. ఉండేవి. చాలా కట్టుబాట్లుండేవి. అవును.